ఎడారిలో సెలయేర్లు. మే 16వ తారీఖు. దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చితిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12-13 వచనాలు. ఇక్కడ ప్రార్థన గురించి మంచి పాఠం మనం నేర్చుకోవచ్చు. ప్రార్థనకు వచ్చే జవాబును నేరుగా సైతానుడు అడ్డగిస్తాడని స్పష్టంగా రాసి ఉంది. దానియేలు 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రార్థనలో చాలా శ్రమించాడు. అయితే ఇక్కడ రాయబడిన దాని ప్రకారం అతనికి వెంటనే జవాబు రాకపోవడానికి కారణం దానియేలు యోగ్యుడు కాదని కాదు, అతని ప్రార్థన సరైనది కాదని కాదు, దేవుడు జవాబు ఇవ్వనందుకు కాదు, కానీ సైతాను అడ్డగించినందువల్లనే వెంటనే జవాబు రాలేదు అతనికి. నిజానికి దానియేలు ప్రార్థించడం మొదలు పెట్టగానే అతనికి జవాబు ఇవ్వడానికి దేవుడు తన దూతను పంపించాడు. అయితే ఒక దుష్ట శక్తి ఆ దూతను ఎదుర్కొని అడ్డగించి దూతతో పెనుగులాడింది. పరలోకంలోనే ఆ పెనుగులాట జరిగింది. అక్కడ పోరాటం జరుగుతున్న కాలము ఇక్కడ భూమి మీద దానియేలు ప్రార్థనలో పోరాడుతూనే ఉన్నాడు. ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. పూర్తిగా 3 వారాల పాటు దానియేలుకు జవాబు రాకుండా సైతాను అడ్డుపడగలిగాడు. దానియేలు దాదాపుగా ఆశ వదిలేసుకున్నాడు. దానియేలును పూర్తిగా అణగదొక్కేయాలని సైతాను అనుకొని ఉండవచ్చు. అయితే మనం భరించగలిగిన దానికంటే ఎక్కువ శోధన మన మీదకి రానివ్వడం దేవునికి ఇష్టం లేదు. చాలామంది చేసే ప్రార్థనలు సైతాను చేత అడ్డగించబడుతూ ఉంటాయి. అయితే మీ విశ్వాసం, ప్రార్థనలు అలా పేరుకుపోతూ ఉంటే మీకే లాభం? ఉన్నట్టుండి ఒక్కసారిగా వరదలాగా ప్రవహించి జవాబును లాక్కొస్తాయి. అంతేగాక అదనంగా కొన్ని ఆశీర్వాదాలు వాటితో పాటు కొట్టుకొస్తాయి. అంధకార శక్తి పరిశుద్ధులకు తాను చేయగలిగిన హానినంతటినీ చేస్తుంది. అయితే ఎక్కువ ఒత్తిళ్లు, శోధనలు సహించిన ఆత్మే అతి విలువైనదిగా రూపుదిద్దుకుంటుంది. అలాంటి వారిని పరలోకం నిర్లక్ష్యం చేయదు. కొన్నిసార్లు నీ ప్రార్థనలకు వచ్చే జవాబులను సైతానుడు అడ్డగించుతున్నందువలన నిరాశపడవద్దు. ప్రార్థనకు జవాబు వస్తుంది. దానితో పాటు నీవు ఎదురు చూడని ఇంకొన్ని ఆశీర్వాదాలు కూడా వస్తాయి. అది పొందిన రోజు నీ ఆత్మ ఎంత ఉల్లసిస్తుందో. నీ ప్రార్థనకు వచ్చే జవాబులు అంత ఉల్లాసంగా ఉండినట్లు దేవుని మీద ఆధారపడే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.